జయ జయ సాయి భక్త విజయ సాయి అభయ సాయి సేవక హృదయ సాయి దునిలో మండిన కట్టెల బూడిద భస్మముయే విభూతి లేదా ఊది ప్రసాదము బాబా తన భక్తులకు నుదుట కంతరాసి తన వరద హస్తమును తలపై ఉంచి దునిలోని ఊదిని ఇచ్చడి వారు ఊదితో ఎన్నో రుగ్మతలు తొలిగేవి కళ్యాణ రామారమ్ము రమ్ము సంచుల నిండా ఊది తీసుకుని రమ్ము అంటూ బాబా ఊదిపై చక్కటి పాట ఆనందముగా పాడువారు భక్తులకు బాబా ఆశీర్వాదాల యొక్క సాక్షాత్కార రూపం ఊది బాబా అనుగ్రహం భావోద్వేగానుబంధం ఊది ప్రసాదం ఇప్పటికీ బాబా దర్శనము చేసుకుని వెలుపలికి వచ్చిన పిమ్మట భక్తులకు ఊది ప్యాకెట్ ఒకటి ఇస్తున్నారు. ఊది అంటే బాబా ధునిలో నిత్యం కాలే కట్టెల బూడిదే కాదు. బాబాను తలుచుకుని దాల్చిన ఊది మహిమాన్వితము. ఊది నమ్మిన వారికి నమ్మనంత మహాద్భుతము. శ్రీ సాయి లీలామృతం అది మహావేదామృతం. ఇదెంత గ్రోలినా తరగని సుధామృతం. జయ జయ సాయి భక్త విజయ సాయి అభయ సాయి సేవక హృదయ సాయి ప్రత్యక్షముగా అత్యంత సన్నిహితముగా సాయిని సేవించిన భక్తులలో అత్యంత ముఖ్యుడు భాగ్యశాలి మహల్సాపతి బకరు కులదైవము కండేవా పట్ల భక్తి ప్రవర్తులు కలిగి అర్చన మరియు పౌరోహిత్యము చేయువాడు. తరతరాలుగా వారు షిరిడీలోనే నివసించారు. వీరికి ఒక మట్టి ఇల్లు, కొంత మెట్ట భూమి ఉండేది. నీటి వసతి లేనందున భూమి ద్వారా రాబడి ఉండేది కాదు. కండేవా గుడిలో వచ్చిన దక్షిణ గుడి నిర్వహణకే సరిపోయేది. షిరిడి చిన్న గ్రామం. వారమునకొకసారి సంత జరిగేడిది. స్వర్ణకార వృత్తి ద్వారా కూడా ఆదాయం అంతంత మాత్రం
మాత్రమే చీకు చింతలేక ఆధ్యాత్మిక చింతనతో ఆచార వ్యవహారములతో శుద్ధిపాటి ఆదాయంతోనే కుటుంబంతో గడుపువాడు జనన మరణ చక్రం నుండి బయటపడి మోక్షము సాధించాలన్న లక్ష్యము కలిగి సాధు సత్పరుషుల సాంగత్య చేస్తుండే వాడు కాశీరాం శిల్పి అప్పాజోగ్లతో ఎక్కువగా గడుపువాడు సిరిడీకి వచ్చిన సాధు సత్పురుషులను ఆదరించి వారి అవసరాలు సమకూర్చి సేవ చేయువారు ఆవో సాయి అని సాదరముగా ఆహ్వానించి ముస్లిం వేషధారిలో ఉన్న ఫకీరుకు సాయి అని నామకరణం చేసినది మహల్సాపతే. ఆ సాయి నామమే ఈనాడు తారక మంత్రం. శ్రీ సాయిలీలామృతం అది మహావేదామృతం. ఇదెంత గ్రోలిన తరగని సుధామృతం. జయ జయ సాయి భక్త విజయ సాయి అభయ సాయి సేవక హృదయ సాయి. జయ జయ సాయి భక్త విజయ సాయి అభయ సాయి సేవక హృదయ సాయి. మహల్సాపతికి మతమౌఢ్యము లేదు. ముస్లిములు వారి విశ్వాసముల పట్ల ద్వేషం లేదు. ముస్లిములు సాంప్రదాయ పట్ల ఉన్న విశ్వాసముతో దేవతా విగ్రహాలు పాడు చేస్తారని భయంతో బాబాను కండే బాగుడిలో ఉండుటకు అభ్యంతరం చెప్పాడు. ఏ మతమైనా దేవుడొక్కడేనని మహల్సాపతికి ఇబ్బంది పెట్టక అక్కడ నుంచి బాబా వేప చెట్టు కింద నివసించేవాడు. కాశీరాం శిల్పి అప్పాజోగ్లేలను బాబాకు మహల్సాపతి పరిచయం చేశాడు. ముగ్గురు బాబాను వేప చెట్టు క్రింద దర్శించి సేవ చేసేవారు. నీటితో దీపాలు వెలిగించడం వంటి అలౌకిక భావాలీలను చూసి ఇతరులు వారిని దైవంగా ఆరాధించేవారు. బాబా యొక్క అతి నిర్మలము సాధు జీవనము సత్యగుణము పూర్ణ వైరాగ్య ప్రవృత్తులను చూసి మహల్సాపతి వారి పట్ల ఆకర్షితులయ్యారు.
శ్రీ సాయి లీలామృతం అది మహావేదామృతం ఇదింత గ్రోలిన తరళని సుధామృతం జయ జయ సాయి భక్త విజయ సాయి అభయ సాయి సేవక హృదయ సాయి జయ జయ సాయి భక్త విజయ సాయి అభయ సాయి సేవక విజయ సాయి క్రమముగా ఎక్కువ సమయం బాబా దగ్గరే గడుపువాడు కుటుంబము ఉన్నప్పటికీ స్వర్ణకార వృత్తిని వదిలి పూర్తి శ్రద్ధ నిష్టలతో భిక్షావృత్తిని స్వీకరించాడు. ఇంట్లో నిద్రించడం వలన ప్రాపంచిక సంబంధాలు బలపడతాయని సంసార భారం బాధ్యతలు మరింత అధికమవుతాయన్న నెపంతో బాబాతో పాటు మసీదులో నిద్రించువాడు తన వస్త్రాన్ని నేలపై పరిచేవాడు. దానిపై ఒకవైపు బాబా మరోవైపు మహర్షాపతి విశ్రమించేవారు. కఠిన నియమాలతో ఎన్నో సాధనలు చేయించడివాడు బాబా. భగతని మహర్షాపతిని సాయి బాబా ముద్దుగా పిలుచువాడు. ఆ విధంగా రాత్రిళ్ళు మహర్షాపతిని నిద్రపోనీయక జాగరూకతతో తాము విధించిన సాధనలు చేయించారు బాబా. పగలు రాత్రి బాబా సాంగత్యాన్ని ఆస్వాదిస్తూ మహర్షాపతి ఎంతో ఆనందాన్ని ప్రయోజనాన్ని పొందుతుండేవాడు. ఇలా ఎన్నో ఏళ్ళు ఆ సద్గురు సన్నిధిలో అతని తపస్సు సాగింది. బాబా మహర్షాపతిని భక్తి శరణాగతి ఆత్మార్పణ విషయంలో మహోన్నత స్థానంలో ఉంచారు. శ్రీ సాయి లీలామృతం అది మహావేదామృతం ఇదెంత గ్రోలిన తరగని సుధామృతం. జయ జయ సాయి భక్త విజయ సాయి అభయ సాయి సేవక హృదయ సాయి సమస్త జీవరాశుల్లో ఉత్తమమైనది మానవ జన్మ. ముక్తిని మోక్షమును పొందుటకు ఏకైక వాహకం మానవ జన్మ. మననం ఆ మననానికి
తగ్గ కర్మ చేయగలిగేవాడు మానవుడు తన స్థితిని గతిని గురించి మననం చేయగలవాడు మానవుడు. ఆ చేసిన దాన్ని కార్యరూపంలోకి తేగలవాడు మానవుడు. తదా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర నమోహ్యతి. శరీరంలో మార్పులు సహజము, మార్పులేని నేనును గుర్తించినవాడు అడుగు ముందుకు వేయగలడని భగవంతుని మాట ఇది. ఎన్నో జన్మల సుకృతం ఎంతో పుణ్యం దేవుడి దయ కలిపితే ఈ మానవ జన్మ లభించును. మానవ జన్మ నుండే తరించు అవకాశము కలదు. ఎవరు గురువును ఆశ్రయించేదరో వారు ఉత్తమ గతి పొందెదరు. మనం ఈ లోకంలో హాయిగా బ్రతకాలన్నదే సాయి ఉపదేశాల సారం. సంకల్పము మోక్షము గాని పుట్టుటగాని వారు చేసుకున్న కర్మలపై ఆధారపడి ఉండును. ఇవన్నీ చెప్పుటకే సాయి బాబా అవతారం. శ్రీ సాయి లీలామృతం అది మహావేదామృతం. ఇదెంత గ్రోళిన తరగని సుధామృతం. జయ జయ సాయి భక్త విజయ సాయి అభయ సాయి సేవక హృదయ సాయి. ఆధ్యాత్మిక సంప్రదాయములో భిక్షాటన ఒక ముఖ్యమైన అంశం. వారు తిను ఆహారము వారు కోరుకున్నది కాదు. ప్రజలు ఏది భిక్షగా వేసిన అదే వారు తినాలి. ఆధ్యాత్మిక సాధనలోని వ్యక్తి ఏ ఇంటికి వెళ్ళి భిక్ష అడిగినా ఆ గృహస్థులు భిక్ష ఇచ్చుటకు సువర్ణావకాశమనుకోవాలి. నేటి భిక్షకులు వేషధారులు కావలసింది తిండి డబ్బు మాత్రమే. భిక్షకుల భిక్షాటనకు అర్థము పరమార్థము వేరు. అలాంటి అర్థ పరమార్థము తెలిపిన వారిలో
పవకరు సాయికి భిక్షనిచ్చిన సిరిడి ప్రజలెంత పుణ్యులో కదా. ఒక చేతిలో తంబిరేలుడెక్కు ఇంకొక చేతిలో గుడ్డ జోలి పట్టుకొని సిరిడి గ్రామ వీధిలో భిక్షాటన చేయువాడు. కొన్ని ఇళ్ళలో మాత్రమే భిక్షము అడుగువారు. వారు ఇచ్చిన పులుసు మజ్జిగ కూరలు డొక్కులో పోసుకొనెడివారు. అన్నము రొట్టెలు మొదలగునవి జోలిలో వేయించుకొనెడివారు. భిక్షలో తెచ్చిన పదార్థములన్నిటిని కలిపి తినువారు. కుక్కలు పిల్లులు కాకులు వచ్చి బాబాతో పాటు తినేవి. బాబా వాటిని తరిమే ప్రయత్నము ఎప్పుడు చేయలేదు. మసీదు తుడిచి శుభ్రము చేయువారు కూడా రొట్టె ముక్కలను నిరాటంకముగా తీసుకొనువారు. ఆకలి బాధతోనున్న జీవరాశులకు భోజనము పెట్టిన ఆయన జీవితము మిగుల పావనమైనది. శ్రీ సాయి లీలామృతం అది మహావేదామృతం. ఇదెంత గ్రోలిన తరగని సుధామృతం. జయ జయ సాయి భక్త విజయ సాయి అభయ సాయి సేవక హృదయ సాయి. శ్రీ సాయి మహిమలు చూసి ఆశ్రయించిన భక్తులే ఎక్కువ. మహిమల వలన కాక మమతానుబంధముతో సేవించిన వారు మహర్షాపతి శ్రీమతి బైజాబాయి గణపతి కోతే తాత్యా బాయిజాబాయి భర్త గణపతి కోతే భూస్వామి ధనవంతుడు వీరి కుమారుడు తాత్యా కోతే బాబాను మామ అని పిలుచువాడు. చాలా చనువుగా ఇద్దరు కలిసి ఆడుకునేవారు. అదృష్టము భాగ్యము తాత్యాకే దక్కింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న సత్యాన్ని నమ్మి ఇంటికి వచ్చిన అతిథులకు బంధువులకు ప్రేమతో వండి వడ్డించేది సాయిబాబాగా ప్రకటమైన తొలినాళ్ళలో గ్రామ ప్రజలకు శ్రీ సాయి
ఒక పిచ్చి పకీరు. సామాన్య భిక్షకుడు మాత్రమే సాయి మహిమలు ప్రకటము కాని రోజుల్లోనే ఒకనాడు మొదటిసారిగా గణపతి కోతే పాటిల్ భార్యతో కలిసి సాయి వద్దకు వెళ్ళారు. సాయి వారిని ఆదరించి బైజాబాయి నా సోదరి అని చెప్పారు. బైజాబాయి మొదటి దర్శనంలోనే బాబాపై భక్తి శ్రద్ధలు కలిగి ఆయనకు భిక్ష పెట్టకుండా భోజనం చేయకూడదని నిశ్చయించుకుంది బైజాబాయి. ఆయనకు చేసిన సేవ అనన్యం. బాబాను బిచ్చమెత్తుకునే పిచ్చి పకీరు అనుకుంటున్న రోజుల్లో బాబాలోని దైవత్యాన్ని గుర్తించిన బైజాబాయి సాక్షాత్తు భగవంతునిగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆమె బాబాకు నిస్వార్థమైన సేవ చేసింది. శ్రీ సాయి లీలామృతం అది మహావేదామృతం. ఇదెంత గ్రోలిన తరగని సుధామృతం. జయ జయ సాయి భక్త విజయ సాయి అభయ సాయి సేవక హృదయ సాయి. సాయి భిక్ష చేసే 5 ఇళ్ళలో బైజా ఇల్లు ఒకటి. అక్క రొట్టె ముక్క పెట్టవు అని బాబా అడిగేవాడు. రొట్టెలు కూరలు ఆయనకు ఆప్యాయతతో పెట్టేది. అలా బాబా వచ్చే భిక్ష తీసుకున్నాకే తాను తినేది. సాయి భిక్షకు రాని రోజుల్లో తాను చేసిన వంటలను గంపలో పెట్టుకొని తాత్యా తోడు రాగా బాబాను వెతికి వడ్డించి కలిపి బిడ్డకు తినిపించునట్లు తినిపించేది. ముళ్ళు పొదలను కూడా లెక్క చేయక బాబాను వెతికేది. ఎంత పుణ్యాత్మురాలో కదా. బాబాను ఎక్కడ ఉన్నా వెదకి అన్నం పెట్టిన సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. ఆమె పడుతున్న కష్టాన్ని చూసిన సాయిబాబా ఆనాటి నుంచి బాబా ద్వారకామాయిలోనే ఉండసాగారు. శ్రీ సాయి లీలామృతం అది మహావేదామృతం. ఇదెంత గ్రోలిన
తరగని సుధా. జయ జయ సాయి భక్త విజయ సాయి అభయ సాయి సేవక హృదయ సాయి. ఒకసారి కరువు వచ్చింది ఆ సమయంలో నందురాం బైజాబాయిల ఇళ్ళ వద్ద మాత్రమే బాబా సగం రొట్టె భిక్షగా తీసుకొనేవారు. బాబా భిక్షను గుమ్మం ముందు నిలుచుని తీసుకొనేవారు. బాయిజా సాయిని లోపలికి రమ్మని ఆహ్వానించేది. గుమ్మం ముందు ఉన్న పంచలో మాత్రం కూర్చునేవారు. తినమని బ్రతిమాలితే ఇంటి పంచలోనే తినేవాడు. ఒకసారి ఏమి కావాలో కోరుకోమని బయాజాను సాయి అడిగారు. తాత్యాక్షేమాన్ని బాబా నుంచి కోరుకున్నది. ఆమె చేసిన సేవను సాయి మరువక ఆమెను ఆమె బిడ్డ తాత్యాను కాపాడువాడు. భర్త చనిపోయిన కొన్నేళ్లకు బైజాబాయి పరమవదించింది. ఈనాటికి వారి కుటుంబం సాయికి నైవేద్యం ఇవ్వకుండా ఆహారం తినరు. పల్లకి సేవలో సాయి చిత్రపటము పాదుకలను తీసుకువెళ్ళు అవకాశము వారి వారసులకు సంస్థానం వారు ఇచ్చారు. శ్రీ సాయి లీలామృతం అది మహావేదామృతం. ఇదెంత గ్రోలిన తరగని సుధామృతం.